ఫ్రెండ్స్, ప్రతి రోజు కూడా ఏదో ఒక విధంగా ఈ డిజిటల్ స్కామ్కి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నప్పటికీ ప్రతిరోజు ఎవరొకరు దీని బారిన అనేది పడతానే ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి చాలా వీడియోస్, ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసే ఉంటాం. అయినప్పటికీ ఎవరో ఒకరు వారికి అసలు ఐడియా లేక మనకు తెలిసిన వాళ్ళేమో అని చెప్పేసి, లేదా వాళ్ళ భయం వల్ల ఎదుటి వ్యక్తి అతను వేసుకున్న యూనిఫామ్ చూసి లేదు ఇక్కడ నేను ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆ భయంతో దీనికి సరెండర్ అయిపోవటం జరుగుతుంది ఆ ఎదుటి వ్యక్తి. అలాగే తన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వటము, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటము ఇట్లా జరుగుతూనే ఉంది. రోజు ఎక్కడొక చాట ఎన్నో వందల స్కామ్స్ ఈ విధంగా జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఒక రిటైర్డ్ సోల్జర్కి సంబంధించి స్కామ్ జరిగింది. ఇక్కడ రూపాయి 10 రూపాయి కదండి, కనీసం 70 lakhs ఇక్కడ స్కామ్ జరిగింది ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద. ఇక్కడ ఇతను ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ షర్ట్లో మూతి గుడ్డ కట్టుకుని ఉన్నాడు కదా, ఈ ఎదవ చేసిన పని ఇది. ఇతని పేరు శ్రీకాంత్ భట్. ఇతను ఇక్కడ యాంప్లిఫైర్ లాగా ఒక డివైస్ కనపడుతుంది కదా, చూడొచ్చు. కనీసం ఈ డివైస్లో 400 సిమ్ములు ఏర్పాటు చేస్తారంట. ఇది యాంప్లిఫైర్ లాగానే పైకి కనపడుతుంది, కానీ ఇది స్కామ్కు చాలా ముఖ్యమైన ఒక డివైస్ అండి. ఇది మనం ఎక్కడి నుంచి కూర్చొని ఈ యొక్క ఏదైతే డివైస్ ఉందో దీని ద్వారా చేసినట్లయితే లోకల్లో ఉన్న నెంబర్స్ అవతల వ్యక్తికి షో చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా ఈజీగా ఈ స్కామ్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ స్కామ్ చేయడానికి కంబోడియా వెళ్ళి కనీసం 1-2 నెలలు వీళ్ళు ట్రైనింగ్ తీసుకుని మరీ వస్తారంట ఇదే పనికి. సో జాగ్రత్త పడండి, అర్థం చేసుకోండి పరిస్థితి ఏందనేది. మనకు లైఫ్ అనేది చాలా ఈజీ అవుతుంది, కానీ ఈ ఎంత ఈజీ అని మనం అనుకుంటున్నామో అంతే పరిస్థితి దారుణంగా తయారవుతుంది రోజు రోజుకి. ఈ స్కామ్లు చిన్నవి కాదండి, చాలా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి స్కామ్ జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, వెళ్ళిపోయిన డబ్బులు తిరిగి వస్తాయనే నమ్మకం లేక చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా కానీ అన్నోన్ వ్యక్తి ఎవరు కూడా మీకు డైరెక్ట్గా వీడియో కాల్ చేశారంటే ముందుగా మన ఫ్రంట్లో ఉన్న ఆ కెమెరాని ఏళ్ళు అడ్డం పెట్టేసి మరీ అటెండ్ చేయాలనుకుంటే. లేదు అన్నోన్ నెంబర్ అయితే అసలు అటెండ్ చేయడమే మానేయండి. మీ ప్రాబ్లమే లేదు, మీకు ఎక్కడ ఏ లాసు రాదు. అవసరమైతే వాళ్ళే నార్మల్ కాల్ చేస్తారు, లేకుంటే మెసేజ్ చేస్తారు. లేదంటే అసలు ఈ వ్యక్తి నాకు తెలియదు రాబోయి, నేను అటెండే చేయకూడదు అనుకుంటే అసలు ఏ తలనొప్పి లేదు. అర్థమైంది కదండి. దీనికి సంబంధించిన ఈ వీడియోనే ఈ పైనంతా కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ సోల్జర్కి సంబంధించి అతను కనీసము 78 లక్షలు తను సర్వీస్ మొత్తం దారపోసి ఎంతో కష్టపడి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ తన యవ్వనాన్నంత దేశానికి అప్పగించిన తర్వాత అంత అమౌంట్ కట్టా చేసి ఉంటాడు. కానీ తన పరిస్థితి ఈరోజు ఇది. ఒక్కసారి అమౌంట్ మన అకౌంట్ నుంచి వెళ్ళిపోయాయా, అది ఇంకా రికవర్ అవటం ఒక విధంగా చెప్పాలంటే ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఓకే అండి. సో బీ అలర్ట్.